హాయ్ అండి, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వ్లాగ్ వచ్చేసి ఏకాదశి రోజు తీసిన వ్లాగ్ అండి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఏకాదశి పూజ, అలాగే నా రొటీన్, నా పనులు అనేవి ఈ వ్లాగ్లో అయితే చూస్తాను. తప్పకుండా మీకు నచ్చుతుంది. నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఫస్ట్ అయితే ఇల్లులన్నీ మాపేసుకొని ఇంకా నేను స్నానం చేసేసి వచ్చి గడపల్ని చక్కగా పసుపు కుంకుమలతోటి అలంకరించుకున్నాక ముగ్గును అయితే పెట్టేసుకుంటున్నానండి. మనం ఈ ఇంట్లో ఏ పూజ చేసుకోవాలన్నా ఇంటి ముందు గుమ్మాలు ముగ్గులే కదండి ఇంటికి అందము. ఫస్ట్ అయితే ఇవైతే చేసుకున్నానండి. చేసుకున్న తర్వాత చక్కగా ఇంకా గుమ్మానికి రెండు పక్కల దీపాలను వెలిగించుకుంటాం కదా, అవి కూడా రెడీ చేసి పెట్టుకున్నానండి. తర్వాత ఇంకా పూజా మందిరంలోకి వచ్చి ఏ పూజ చేయాలని ఫస్ట్ గణపతి దేవునికి పూజ చేసుకోవాలి కాబట్టి ఫస్ట్ గణపతిని అయితే పూజించుకొని ఇంకా నా పూజను అయితే స్టార్ట్ చేశానండి. ఈ ఏకాదశి రోజు ఎవరైతే ఉపవాసం ఉండి ఆ విష్ణుమూర్తిని పూజిస్తారో వాళ్ళకైతే మోక్షం అయితే లభిస్తుందంటండి. అంతేకాకుండా ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు ఆ విష్ణు భగవానుడు శయన దశలోనికి వెళ్ళి ఈ కార్తీక ఏకాదశి నాడు నిద్రలో నుంచి మేల్కొనే రోజు అంటండి. ఈ రోజే వైకుంఠ ద్వారాలు కూడా తెరుచుకుంటాయంట. అంతేకాకుండా ముక్కోటి దేవతలు కూడా స్వామివారిని ఈరోజు పూజిస్తారంటండి. సో ఇలాంటి విశిష్టమైన ఏకాదశి రోజు మానవ మాతృమైన మనము ఉపవాసం ఉండి ఆ స్వామివారిని పూజిస్తే తప్పకుండా ఆ స్వామివారి అనుగ్రహం అయితే మన మీద ఉంటుందంటండి. చాలామంది ఈ విషయాన్ని అయితే నమ్ముతారు. నేను కూడా నమ్మి ఇంక ఈ సంవత్సరం ఫస్ట్ టైము నా పూజను అయితే చేసుకున్నానండి. ఇలా సింపుల్గా నాకు తెలిసినంతలో స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలను వెలిగించుకొని పూజను అయితే ఇలా చేసుకున్నానండి. మీరందరూ మీ పూజ ఎలా చేసుకున్నారో కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడ కార్తీక దీపాలను కూడా వెలిగించుకున్నానండి. చక్కగా గుమ్మాల ముందు ముగ్గులను పెట్టుకొని ఆ పూజ చేసుకుంటే ఆ కళే వేరుగా ఉంటుంది కదా. ఇంక ఈ పూజ అంతా అయిపోయాక ఉదయం టిఫిన్లోకి అయితే మా స్వామికి పిల్లలకి ఇడ్లీ అయితే పెడుతున్నానండి. రాగి ఇడ్లీ ఇంకా నార్మల్ ఇడ్లీ అయితే పెడుతున్నాను. పిండి ముందు రోజే రెడీ చేసి పెట్టుకున్నానండి. ఎందుకంటే రెండు రకాలు పెడుతుంది. పిల్లలు ఒక్కోసారి హెల్త్కి మంచిదే అయినా కూడా ఒక్కోసారి ఇలాంటివి చేసినప్పుడు అంతగా తినరు కదండి. అందుకని రాగి ఇడ్లీ నార్మల్ ఇడ్లీ రెండు పెట్టానండి. పిల్లలు ఏది తింటే అది తింటారు కదా అని చెప్పి రెండు రకాలు అయితే పెట్టానండి. ఇంకా నేనైతే ఆ రోజు ఉపవాసం ఉన్నాను కాబట్టి నేను ఇంకా పిల్లలకి మా స్వామికి సరిపోయే విధంగానే చేశానండి. ఈ ఒక్క బ్యాటర్తోనే నేను రెండు రకాల ఇడ్లీ పిండిలు అయితే తయారు చేసి పెట్టుకున్నానండి. ఇలా చేసి పెట్టుకుంటే మనకి టైం సేవ్ అవుతుంది, ఇంకా చాలా యూస్ కూడా అవుతుందండి. ఇంకా ఇక్కడైతే ఇడ్లీలు పెడుతూ ఇంకొక సైడ్ వచ్చేసి ఇడ్లీలోకి చట్నీ ప్రిపేర్ చేస్తున్నానండి. నేను ఇడ్లీలోకి కాంబినేషన్గా పల్లి చట్నీ అయితే చేస్తున్నానండి. ఇడ్లీకి కాంబినేషను నాకైతే పల్లి చట్నీయే చాలా ఇష్టం అండి. మీకేది ఇష్టం అనేది కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఈ చట్నీలోకి కొంచెం కొబ్బరి కూడా యాడ్ చేశారంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఇడ్లీ ఉడికాక ఫస్ట్ మా స్వామికి ఒక ప్లేట్లో సపరేట్గా తీసి పెట్టేసి తర్వాత పిల్లలకి వేసిస్తున్నానండి. ఇప్పుడు స్వామి మాల వేసుకుని ఉన్నారు కాబట్టి ఫస్ట్ ఏది చేసినా స్వామి వారికే తీసి పెడతానండి, తర్వాత మేము తీసుకుంటాము. ఇంకా స్వామి అయితే నేను పెడతాలేమ్మా, నేను తింటూ పిల్లలకి పెడతాను, నువ్వు వెళ్ళి వేరే పని చేసుకోమన్నారండి. ఇంకా అక్కడికి ఉదయం టిఫిన్ అది అయిపోతే ఇంక ఇక్కడ మధ్యాహ్నం లంచ్లోకి అయితే వాళ్ళ కోసమని ఒక సైడ్ రసము అలాగే దొండకాయ ఫ్రై అయితే చేస్తున్నానండి. రైస్ ముందుగానే వండేసాను. ఇక్కడ రసం చేస్తున్నానండి. ఎందుకంటే రసం కొంచెం మనకి జీర్ణం అయ్యేదానికి బాగుంటుంది. చిన్నపిల్లలు కదా, మా చిన్నోడికి కొంచెం పొట్ట నొప్పి అంటున్నాడని ఇంకా రసం అయితే పెట్టానండి. రసంతో అయితే ఈజీగా తినేస్తారు, మంచిగా జీర్ణం అయిద్దని. కానీ వాడే సరిగ్గా అన్నం తినలేదండి. మా పెద్దోడు తిన్నాడు కానీ, ఎందుకంటే వాడికి ఒట్టి అన్నం కావాలంట, కూరలు ఏం లేకుండా. అందుకని అన్నం పెడతారమ్మంటే రాకుండా అటు ఇటు తిరుగుతూ ఇంక సరిగానే తినలేదండి. ఇంక నేనైతే ఇక్కడ ఫస్ట్ స్వామికి అన్నం వడ్డించేసి తర్వాత మా పిల్లలకి అన్నం తినిపిస్తా ఉన్నాను. మా పెద్దోడైతే చక్కగా నేను చెప్పిన మాటని గమ్ముగా తింటాడండి. మా చిన్నోడు అట్లా కాదు, మనల్ని ఎదురుదిరిగి కొట్టే రకం అండి. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా ఇంతేనా? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా అక్కడికి లంచ్ లాగా అయితే అయిపోయింది. తర్వాత ఇంక ఈవినింగ్ అండి, మధ్యాహ్నం ఆ పనులన్నీ చేసుకున్న తర్వాత ఇంక ఈవినింగ్ మళ్ళీ దీపారాధన చేసుకోవాలి కాబట్టి ఇళ్ళని ఊడ్చేసుకొని తర్వాత పిల్లలకి ఫస్ట్ స్నానాలు చేపించి రెడీ చేసుకున్నానండి. రెడీ చేసేసుకొని ఇంకా ఈవినింగ్ దీపారాధనకి అయితే స్టార్ట్ అవుతూ ఉన్నాను. ఇక్కడ పెద్దోడిని రెడీ చేసి తర్వాత చిన్నోడిని కూడా రెడీ చేస్తున్నానండి. నాకు మా పిల్లల్ని ఇలా నీట్గా రెడీ చేయడం అంటే చాలా ఇష్టం అండి. ఉదయం సాయంత్రం 2 పూట్ల స్నానం చేపిస్తానండి. నేనైతే వాళ్ళకి ఏ డ్రెస్సులు తీసినా ఒకే టైప్లో అయితే తీస్తానండి. నాకు ఇలా తీయడమే చాలా ఇష్టము. మీకు ఇష్టమా? కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇంక ఇక్కడైతే
మా స్వామి కోసము నా కోసము టీ అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నానండి. తర్వాత స్నాక్స్లోకి వడలు అయితే చేసి పెట్టానండి వాళ్ళ కోసం అయితే. ఇంక ఈ విధంగా ఆ రోజైతే ఉదయం నుంచి సాయంత్రం వరకు నా పూజ నా పనులు అయితే జరిగాయండి. నా వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.